ఈరోజు ఏదో వచ్చాము అంటే వచ్చాము, వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయామని కాకుండా వచ్చిన మీరు ఏదో పొందుకొని వెళ్ళబోతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పాలా? గట్టిగా చెప్పాలా? ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రసన్న పిల్లిలాగా వచ్చిన మీరు సింహాల్లాగా వెళ్ళబోతున్నారు. ఆమేన్ అనండి. ఇక నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది అని నువ్వు నిరుత్సాహంతో వచ్చినావేమో, కానీ బ్యాటరీ లో అయిపోయినప్పుడు సెల్ ఎలా మొత్తుకుంటుంది? టింగ్ టింగ్, అంతేనా డాడీ? ఎలా మొత్తుకుంటుంది? టింగ్ టింగ్ అని మొత్తుకుంటుంది కదా. ఈరోజు ఫుల్ ఛార్జింగ్ ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నారు. 100% ఛార్జింగ్ అవ్వబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడాల. అంటే ఈ మాటలు అందరికీ అర్థం అవ్వవు. ఛార్జింగ్ ఏంటి, బ్యాటరీ ఏంటి, ఈ మాటలు అందరికీ అర్థం అవ్వవు. కానీ అర్థం చేసుకుంటే మాత్రం ఈరోజు ఉజ్జీవమే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆదికాండము 35వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదివి సహాయం చేస్తారా? ఆదికాండం 35వ అధ్యాయం మైక్. ఆదికాండము 35వ అధ్యాయం 3వ వచనం. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోను మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకుత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. హల్లెలూయా. యాకోబు షెకెములో నివసిస్తున్నప్పుడు దేవుడు నీవు లేచి బేతేలుకు వెళ్ళు అన్నాడు. అక్కడ యాకోబు ఒక బలిపీఠము కట్టవలసి ఉన్నది. అట్లాగే యాకోబు తన కుటుంబంతో వెళ్ళి బలిపీఠము కట్టి ప్రభువును ఆరాధించాడు. చాలా జాగ్రత్తగా వినాలి. బేతేలు అంటే దేవుని మందిరం, బలిపీఠం అంటే ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మందిరంలో మనం ప్రార్థన చేయుటకై లేచి వెళ్ళాలి. ఏం చేయాలి? లేచి వెళ్ళాలి. లేచి వెళ్ళకపోతే మన జీవితంలో ఉజ్జీవం లేదు. ఎక్కడుంటే అక్కడ ఉండిపోతే మన జీవితంలో అభిషేకముతో మనం నింపబడలేం. మన జీవితంలో మన కుటుంబాలలో ఉజ్జీవము రగలదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు ఉజ్జీవం రగులుతుందంటే మనం ఎక్కడైతే కూర్చున్నామో అక్కడి నుంచి లేచి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి? యాకోబు కుటుంబం ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని మందిరానికి వెళ్ళింది. దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేసింది అంటే దేవుని మందిరానికి వెళ్ళి బలిపీఠం కట్టింది. బలిపీఠం అంటే ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం. అయ్యగారు పాటలు పాడుతున్నాడా? అమ్మగారు పాటలు పాడుతున్నారా? అయ్యగారు మొత్తుకుంటున్నాడా? అదే. కానీ మన జీవితాలలో దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నామో, దేవుని మందిరానికి మనం వెళ్ళినప్పుడు బలిపీఠము కట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే కూర్చున్నావో, ఎక్కడైతే ఉండిపోయినావో లేచి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? మీరు మాటలు నాకు రిప్లై రావాలి. దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేయాలి? పక్కింటి పక్కన చెల్లెమ్మ ఏ చీర కట్టుకొని వచ్చింది,
పక్కన తమ్ముడు ఏ పాయింట్ వేసుకొని వచ్చాడు, ఏ బ్రాండ్ వేసుకొని వచ్చాడు, పక్కన చెల్లెమ్మ మెడలో గోల్డా లేకపోతే రోల్డ్ గోల్డా, అవి చూడడం కాదు. దేవుని మందిరంకి వచ్చామంటే దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథములో ఉన్నవారు చరిత్ర సృష్టించడానికి గొప్ప కారణం. ఈ బైబిల్ గ్రంథములో గొప్ప గొప్ప దైవ సేవకులు, గొప్ప గొప్ప చెల్లెళ్ళు, గొప్ప గొప్ప వారు అద్భుతాలు జరిగించడానికి గల కారణం ఒకే ఒక కారణం, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మన జీవితాలలో ఎందుకు శాపాన్ని అనుభవిస్తున్నాం? మన జీవితాలలో ఎందుకు అద్భుతాలు జరగడం లేదు? మన జీవితాలలో ఎందుకు సూచక్రియలు జరగడం లేదు? ఎందుకు మన జీవితాలలో దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు జరిగించడం లేదంటే నీ పాదాలు దేవుని మందిరంలో మోకరించడం లేదో, దేవుని సన్నిధిలో మోకరించడం లేదో. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరానికి నువ్వు వచ్చినావంటే నిలువు మోకాలు వేయాలి. ఏం చేయాలి? అయ్యగారు రేంజ్ అయ్యగారా, రేంజ్ని బట్టి మోకరిస్తాం. నేను మోకరించడేందే? చైర్ మీద కూర్చొని పాటలు పాడితే 4 చప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోతా. దీవించబడలేం, ఆశీర్వదించబడలేం. యాకోబు ఏ విధంగా అయితే దేవునితో పెనుగులాడాడో, ఈరోజు ఈ మందిరానికి వచ్చినటువంటి నీవు యాకోబు ఏ విధంగా అయితే దీవెనలతో తిరిగి వెళ్ళాడో, నీవు కూడా ఈరోజు యాకోబు వలె పెనుగులాడగలిగితే సంవత్సరాల తరబడి అనుభవిస్తున్న శాపానికి విజయంతో ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నావు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నేను అక్కడి నుంచి వచ్చాను, ఇక్కడి నుంచి వచ్చాను, అంత దూరం నుంచి వచ్చాను. నో, నువ్వు ఎంత దూరం నుంచి వచ్చావనేది లెక్క కాదు, ఎంత ప్రయాసతో వచ్చావనేది లెక్క కాదు. దేవుని పాదాలు పట్టుకున్నావా లేదా, దేవుని బలిపీఠము దేవుని మందిరంలో కట్టావా లేదా అనేదే లెక్క. ఈ లెక్కలు తెలియాలా చాలా మందికి. లెక్కలు తెలియకనే చాలా మంది శాపాన్ని అనుభవిస్తున్నారు. లెక్కలు తెలియకనే, అవునా పిల్లలు పుడతారా, అవునా స్వస్థత జరుగుతుందా, అవునా దేవుడు కార్యం చేస్తాడా, అవునా కాళ్ళు బాగు చేస్తాడా, అవునా. ఎవరు వీళ్ళు? ఎప్పుడు రుచి చూడని వారో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని అభిషేకము, దేవుని అభిషేకాన్ని పొందుకున్న వాళ్ళకే తెలుస్తుంది అభిషేకం విలువ. బాస్మతి రైస్ తెలుసా మీకు? తెలుసా? తెలిసిన వాళ్ళు ఒకసారి చేతులు చూపెట్టండి. ఈ బాస్మతి రైస్ బిర్యానీ వండుకొని గోండు జాతి వాళ్ళ దగ్గరికి పోతాం అడవుల్లోకి మేము క్రిస్మస్ టైంలో. వాళ్ళు ఇలా పట్టుకొని చీ అంటారు. వాళ్ళు ఎందుకు తెలుసా? వాళ్ళు ఎప్పుడు తినలేదు కాబట్టి. బత్తాయి పండుని ఎట్లా తినాలా బ్రదర్స్ చెప్పండి? తోలు తీయాలా, తోలు తీయకుండా నమలాలా? చెప్పండి కొంచెం గట్టిగా. హల్లెలూయా. వాళ్ళకు బత్తాయి పంచగానే పట్టుకొని ఇట్లా నమలేస్తారు, చీ అంటారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు తినలేదు కాబట్టి. వాళ్ళ ముందు మనం తిని చూపెట్టాలా? ఇక తిని చూపించినా కానీ ఇక అది బాగుండదు అనే వాళ్ళని, ఇక తినను నేను అని చెప్పి తీర్మానం తీసుకునే వాళ్ళని మనం ఏం చేయలేం. వాళ్ళ కడుపు మనం నింపలేం. ప్రైజ్ ది లార్డ్. అందుకనే తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. ఇన్ని రోజులు దేవుని శక్తిని, దేవుని తాకిడిని అనుభవించలేదేమో, ఆ టేస్ట్ తెలియదేమో. ఆ టేస్ట్ యేసు నామములో నువ్వు చూడాలంటే దేవుని మందిరంలో నిలువు మోకాలే వేయాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో ఒక్క దినము, బాబు అందరికి నోటెడా, ఒక్క దినము 1000 దినముల కంటే శ్రేష్టము. ఆ ఒక్క దినము దేవుని మందిరములో కన్నీరు గార్చగలిగితే, ఏమండి మనము కన్నీరు గారిస్తే అమ్మ తేజ పని అయిపోయింది, సిస్టర్ బ్లెస్సమ్మ పని అయిపోయింది, కిరణ్ మోజేస్ గారి పని అయిపోయింది, చెల్లెమ్మ ఏంజెల్ చెల్లెమ్మ పని అయిపోయింది అని మాట్లాడుకుంటారా?
ఎప్పుడు మనుషుల ముందు ఏడిస్తే వాళ్ళు ఎఫ్ఎం రేడియో గురించి తెలుసా మీకు? ఎఫ్ఎం రేడియో వలె వాళ్ళకు వీళ్ళకు చెప్పుకుంటా ఉంటారు, వాళ్ళ పని అయిపోయిందని. కానీ నువ్వు దేవుని మందిరంలో కన్నీరు గార్చి ప్రార్థన గనక చెయ్యగలిగితే, ఎక్కడైతే ఉన్నావో, ఎక్కడైతే కుమిలిపోతున్నావో అక్కడి నుంచి లే. ఎంతకాలం నీ సమస్యని, బాధని గుండెలో దాచుకుంటావో లే. అక్కడి నుంచి లేచి దేవుని మందిరానికి రా. దేవుని మందిరానికి వచ్చి మోకరించు. యేసు నామములో బలిపీఠము కట్టు, కన్నీరు కార్చు. నువ్వు కన్నీరు కారిస్తే నా దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నువ్వు కన్నీరు కారిస్తే నా దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నువ్వు ఏడుస్తే నీతో పాటు ఏడ్చే దేవుడు. నువ్వు ఏడిస్తే నీ కన్నీరు తుడిచి నీతో పాటు ఏడ్చే దేవుడు. నువ్వు ఏడిస్తే నా ప్రభువు తట్టుకోలేడు. నువ్వు ఏడిస్తే నా ప్రభువు తట్టుకోలేడు. ఈరోజు కొండంత భారముతో, కొండంత అప్పుతో, ఈరోజు దిగులుతో, వేదనతో ఈ మందిరంలోకి వచ్చావేమో. మీకు ఒక విషయం తెలుసా? ఈరోజు నేను ఇక్కడ ఉండాల్సిన వాడిని కాదు. శ్రీకాకుళం రేపు ఎల్లుండి సభలు, 27వ తారీఖు ఎందుకు? జర్నీ సరిపోతుంది కదా మనకు అని చెప్పి దేవుడు 27వ తారీఖు ఎవరికి ఇవ్వకుండా చేశాడు. ఆ 27వ తారీఖు ఎందుకు దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడో, చెల్లెమ్మ నీకోసమే కావచ్చు, నీకోసమే కావచ్చు తమ్ముడు. ఈరోజు ఏ వేదనతో నువ్వు వచ్చావో. అందరూ పిల్లల్ని ఎత్తుకుంటున్నారు అన్నయ్య, నాకు పిల్లల్ని ఎత్తుకోవాలని ఉంది. అందరూ డాడీ అని పిలిపించుకుంటున్నారు అన్నయ్య, అందరూ మమ్మీ అని పిలిపించుకుంటున్నారు. నాకు కూడా నా బిడ్డలను ఎత్తుకోవాలందన్నయ్య అని ఆశతో వచ్చావేమో. దిగులుతో, గుండెలో కొండంత దిగులుతో, వేదనతో వచ్చావేమో. అందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయి అన్నయ్య, నా పరిస్థితి ఏంటన్నయ్య అని దిగులుతో, వేదనతో వచ్చావేమో. ఈరోజు నీకు శుభవార్త ఏంటిదంటే, మనుషులెవ్వరికి చెప్పుకోకు, దేవునికే చెప్పుకో. ఈ దేవుని మందిరంలో గనక మోకరించి ప్రార్థన చేసి అయ్యా దేవునితో మాట్లాడగలిగితే, ఇదే రాత్రి నీ చరిత్రను దేవుడు, ఇదే రోజు నీ చరిత్రను దేవుడు తిరగ రాయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుంటే ప్రయోజనం లేదు. పట్టుకోవాల్సిన వాళ్ళ పాదాలు పట్టుకోవాలా. ఆమెన్. డాక్టర్ కాళ్ళు పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు? పొలిటికల్ లీడర్స్ కాళ్ళు పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఎంపీ ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకుంటారే, నా కాళ్ళు పట్టుకుంటున్నారు ఫోటో తీరా అంటాడు. అందుకనే పట్టుకోవాల్సిన వాళ్ళ పాదాలు పట్టుకోవాలి. మా జీవితంలో మనుషుల పాదాలు ఎప్పుడు పట్టుకోలేదు, దేవుని పాదాలు పట్టుకోవడమే అలవాటు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వేదన వచ్చినా దేవుని పాదాలు పట్టుకొని గోజాడడమే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఉంటే మాకు చాలయా, మీరు లేకపోతే బ్రతకలేమయ్యా. ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఎంత ప్రేమ కలిగిన దేవుడో తెలుసా? నువ్వు కుష్ఠరోగివైనా, ఎయిడ్స్ రోగివైనా, ఎంత బీదవాడివైనా, ఎంత మురికి బట్టలు వేసుకున్న వ్యక్తివైనా, చివరికి ఎంత కుష్ఠు రోగముతో ఉన్న వ్యక్తివైనా, కుష్ఠు రోగముతో మురికి కాలువ ప్రక్కన బ్రతుకుతున్న వ్యక్తివైనా, సొసైటీ అంతా నిన్ను ఛీ అన్నా, నా యేసయ్య నీ దగ్గరికి వచ్చి యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా అని పిలిస్తే, యేసయ్య అతని దగ్గరికి వెళ్ళి గట్టిగా హగ్ చేసుకొని అని ముద్దు పెట్టుకునే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక.
మనం పిలవాలే కానీ దేవుడు వచ్చేస్తాడమ్మా. ఆమేన్. మనం పిలవాలే కానీ దేవుడు వచ్చేస్తాడా? ఈరోజు ఏ వేదనతో ఈ మందిరంలోకి వచ్చావో, ఏ బాధతో ఈ మందిరంలోకి వచ్చావో, ఏ కన్నీళ్లతో ఈ మందిరంలోకి వచ్చావో, ఈరోజు నీకు శుభవార్త ఏంటిదంటే, నువ్వు పిలిస్తే నా దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ కన్నీరును తుడవబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనం చదివి సహాయం చేయండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒక్కనిగా పెట్టుకొనమని అతనితో చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఇక్కడ ఎవరి దగ్గరికి ఎవరు వెళ్ళారు? తండ్రి దగ్గరికి కుమారుడు లేచి వెళ్ళాడు. లేచి వెళ్ళకపోతే, అక్కడే ఉండిపోతే తన జీవితంలో అద్భుతం జరుగుతుందా? చెప్పాలా? లేచి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేచి వెళ్ళాడు. లేచి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అక్కడ క్షమాపణ కోరుతున్నాడు. క్షమాపణ అనే మాట చాలా చిన్న మాట, కానీ మన జీవితంలో జరిగే పెద్ద ప్రమాదాలను కప్పుతుంది, పెద్ద ప్రమాదాల నుంచి కాపాడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు మనుషులతో చెబితేనే అంత అద్భుతం జరిగితే, నీ జీవితంలో నువ్వు చేసినటువంటి తప్పిదములో, నీ జీవితంలో నువ్వు చేస్తున్నటువంటి అపరాధములో ఈరోజు ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా, దేవుని మందిరానికి వచ్చినటువంటి నీవు క్షమాపణ గనక కోరగలిగితే, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నా జీవితంలో అద్భుతం జరిగించు, అయ్యా తెలిసి తెలియక నేను తప్పిదములు చేశానయ్యా అని చెప్పి నువ్వు ఏ స్థలములో అయితే కూర్చున్నావో, ఎక్కడైతే ఉన్నావో, ఏ హోదాలో అయితే ఉన్నావో, హోదా గీదా అంతా పక్కకు పెట్టి దేవుని మందిరానికి వెళ్ళి నిలువు మోకాలేసి 2 చేతులు పైకి లేపి క్షమాపణ కోరగలిగితే నీ జీవితంలో నా దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. లేచి వెళ్ళాలి. ఆమేన్. హోదా, నువ్వు కలెక్టర్వి కావచ్చు, ఎమ్మెల్యేవి కావచ్చు, ఎంపీవి కావచ్చు, 100 ఎకరాల భూ ఆస్వామి కావచ్చు, నీకు 10 ట్రాక్టర్లు ఉండొచ్చు, 10 లారీలు ఉండొచ్చు, ఎంత డబ్బు నీ బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా, నీ హోదా చెప్పులు ఇప్పుతామే, అక్కడ చెప్పులు విప్పే స్థలం దగ్గర నీ హోదా బయట పెట్టేసి లోపడి కనుక రాగలిగితే, అయ్యా నన్ను క్షమించమని కోరగలిగితే, దేవుడు నీ దగ్గరికి వచ్చి ఎక్కడైతే పడిపోయావో, ఏ స్థలంలోనైతే పడిపోయావో, ఏ ప్రాంతంలోనైతే పడిపోయావో, ఏ గ్రామంలోనైతే తలదించుకున్నావో, అదే గ్రామములో చెయ్యి పట్టుకొని దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నా. కొట్టాల గట్టిగా చెబల, కొట్టాల గట్టిగా చెబల. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దగ్గరికి వెళ్తే అద్భుతం అది. ఆమేనండి. దేవుని దగ్గరికి వెళ్తే అద్భుతం అదే. దేవుడు పేతురు దేవుణ్ణి చూసి నడవసాగాడు. డాడీ నేను కూడా నడుస్తాను డాడీ అన్నాడు పేతురు. కమాన్ పేతురు నడువు అన్నాడు. అంతే, నడిచాడు. ఎప్పటి వరకు? పేతురును చూసినంతసేపు నడిచాడు, తర్వాత మునిగిపోయాడు. ఈరోజు దేవుణ్ణి చూస్తున్నంతసేపు మనం నడుస్తాం, ఎప్పుడైతే గాలి తుఫానులను చూస్తామో మునిగిపోతాం. గాలి ఏంటి తెలుసా? తుఫాన్ ఏంటి తెలుసా? నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, ఆర్థిక పోరాటాలు. ఈరోజు ఆర్థిక పోరాటాలను చూస్తే మనం ముందుకు వెళ్ళలేం. ఈరోజు కన్నీళ్ళ వైపు, నిందల వైపు, అవమానాల వైపు చూస్తే మనం ముందుకు వెళ్ళలేం. నిందలు వస్తున్నాయా?
అవమానాలు వస్తున్నాయా, కష్టాలు వస్తున్నాయా, నడవో. నడవడం ఆపకు. నడవడం చేత కాకపోతే కనీసానికి పాకో. పరిగెత్తడం చేత కాకపోతే కనీసానికి పాకో. ప్రయత్నం మాత్రం ఆపకు. నీ ప్రయత్నాన్ని నా దేవుడు చూడబోతున్నాడు. ఒకవేళ నువ్వు మునిగిపోయి కూర్చో, మునిగిపోయి సముద్రం లోతుల్లోకి వెళ్ళినా నా ప్రభువు ఆయన చేతితో ఇలా సముద్రం లోతుల్లోకి వెళ్ళి నీ చెయ్యి పట్టుకొని నిన్ను లేపబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేపినాడంటే దించడం ఎవరి తరం కాదు. ఆమేనండి, ఆమేనండి. ఆయన లేపినాడంటే దించడం ఎవరి తరం కాదు. ఆయన కిరణ్ మోజేస్ గారి పరిచర్యను దేవుడు లేపబోతున్నాడు, లేపబోతున్నాడు. ఎంతమంది తొక్కాలని ప్రయత్నం చేసినా దేవుడి పరిచర్యను లేవనెత్తబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. కృప కలుగును గాక. లేచి వెళ్ళే వారి జీవితంలో అద్భుతం అది. ఆమేన్. ఎక్కడున్నామో అక్కడి నుంచి లేచి వెళ్ళాలి. ఆ కుమారుడు ఏం చేశాడు? లేచి వెళ్ళాడు, క్షమాపణ కోరుకున్నాడు. క్షమాపణ పెద్ద ప్రమాదాన్ని తప్పిస్తుంది. ఈరోజు మన జీవితంలో మనము కూడా ప్రభువు పాదాలు పట్టుకొని కన్నీరు గార్చి గోజాడగలిగితే దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతాన్ని చేయబోతున్నాడు. అయ్యా నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించండి, నన్ను లేవనెత్తండి అయ్యా. అయ్యా నన్ను లేవనెత్తండి ప్రభువా, నీ శక్తితో నన్ను నింపండి ప్రభువా. ఒకప్పుడు బహుబలముగా ప్రార్థన చేసేదానివి, ఒకప్పుడు బహుబలముగా ప్రార్థన చేసేవాడివి, ఒకప్పుడు గంటలు గంటలుగా మోకరించేదానివి, మోకరించేవాడివి. ఈరోజు ఏమైపోయావు? ఏమైపోయిందా మంట? ఏమైపోయిందా ఉజ్జీవం? ఒకప్పుడు మందిరంలో నువ్వే పట్టాలేసేదానివి, చైర్స్ వేసేదానివి, సౌండ్ పెట్టేవాడివి. ఈరోజు ఏమైపోయావో? ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు, దేవుడు నిన్ను తాకబోతున్నాడు. ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో లే, లే, లే. నువ్వు గనక లేవగలిగితే నా దేవుడు నిన్ను లేపుకోబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ ఆటంకములో ఇరుక్కుపోయినావో, ఏ బంధకములో ఇరుక్కుపోయినావో, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఆ బంధకములో నుంచి చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. ఆ బంధకములో నుంచి బయటికి రావాలా, బయటికి రావాలా. యేసు నామములో ఎక్కడైతే కూర్చున్నావో లే, అక్కడి నుంచి లెగాలి, లెగాలి. దావీదు, దావీదు అందరూ ఆగిపోయారు, దావీదు లేచినాడు. ఎక్కడైతే గొర్రెల కాపరిగా ఉన్నాడో అక్కడి నుంచి లేచినాడు, దేవుని కొరకు ముందడుగు వేసినాడు, చరిత్ర సృష్టించాడు. నువ్వు కూడా లే, నీ జీవితంలో చరిత్ర సృష్టించబోతున్నా. దేవుడు నిన్ను లేపబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, చేయబోతున్నాడు, చేయబోతున్నాడు. కొట్టాలి గట్టిగా చప్పట్లు, కొట్టాలి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఎక్కడైతే కూర్చున్నాం అక్కడ నుంచి లెగాలి. ఆమేనండి. సాతాను గాడు ఉచ్చు వేస్తాడు, ఆ ఉచ్చును తెగ్గొట్టాలి. ఈరోజు సాతాను గాడు వేసిన కాడి యేసు నామంలో విరగొట్టుదుముగాక. ఆత్మికంగా ఎదగనీయకుండా, దేవునిలో ఎదగనీయకుండా, పరిచర్యలో ఎదగనీయకుండా చేస్తున్న ప్రతి అంధకార దుష్ట దురాత్మక శక్తులను నా దేవుడు విరగొట్టబోతున్నాడు. ఆమేన్ అనట్లే మీరు? ఆమేన్ అనట్లేదు? హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. కృప కలుగును గాక. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. తొందరగా, టైం లేదు.
హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అమ్మా చదవండి. వారిని సంహరించుటకై షూషానులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతన్ని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవులని చెప్పమనియు దాన్ని అతనికి ఇచ్చెను. హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎస్తేరు గ్రంథం 4:8 హామాను ద్వారా చేయబడిన శాసనం యూదులకు అది మరణ శాసనంగా మార్చబడింది. తన జనుల ప్రాణం కాపాడు నిమిత్తం శాసనాన్ని రద్దు చేయమని రాజు దగ్గరికి లేచి వెళ్ళింది. ఆమెన్ అనట్లేదు మీరు. ఎస్తేరమ్మ ఏం చేసింది? ఏం చేసిందమ్మా? ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి లేచి వెళ్ళింది. అమ్మా, ఇది ₹1,00,00,000 మాట అమ్మా. ఒక్క చైరిటీరా. ఇది ఏ చైర్లో ఉందా ఆమె? డాడీ నానా, ఏ చైర్లో ఉందా ఆమె? ఎస్తేరు రాణి. తను చిన్న హోదా కాదు. అవునంటారా కాదంటారా? అవును. ఇప్పుడు ఏమంటారులే, హోంగార్డ్ ఉద్యోగం వచ్చిందంటేనే లెవెల్ మారిపోతుంది. జస్ట్ హోంగార్డ్ ఉద్యోగమే. అవునా కదా డాడీ? హోంగార్డ్ ఉద్యోగం వచ్చిందంటేనే లెవెల్ మారిపోతుంది. 1 సంవత్సరం పంట కొంచెం గట్టిగా పండింది అనుకో, 2 లక్షలు జేబులో పడ్డాయి అంటేనే కదా, అయ్యగారు కనపడరు, అమ్మగారు కనపడరు. ఎస్తేరు ఎవరో చెప్పాల మీరంతా? ఎస్తేరు ఎవరు? రాణి. కానీ తన ప్రజల కోసం లేచి వెళ్ళి ఉపవాసం ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. లేచి ఉపవాసాన్ని ప్రకటించుకుంది. ఈరోజు నీ కొడుకు కోసం ఉపవాసం ఉంటున్నావా? నీ భర్త కోసం ఉపవాసం ఉంటున్నావా? నీ మందిరము కోసం ఉపవాసం ఉంటున్నావా? నీ సేవకురాలి కోసం యవ్వన వయస్సులో వారి ఆశలు, వారి కోరికలు, వారికి ఉన్నటువంటి వయస్సు తాకట్టు పెట్టి చిన్న వయసులో చూడండి, కిరణ్ మోజెస్ గారు చెల్లెమ్మని ఇద్దరిని చూడండి, చిన్న వయసులో పరిచర్యకు వచ్చారు. వాళ్ళు బ్రతకాలంటే లగ్జరియస్గా బ్రతకగలరు. అవునంటారా కాదంటారా? ఈ శ్రమలేంటి, ఈ నిందలేంటి, ఈ అవమానాలేంటి వాళ్ళకు అవసరమా? దేవుని కోసము బ్రతకాలని ఒక ఆశ, దేవుని కోసము చనిపోవాలని ఒక తృష్ణ, దేవుడు వారి మీద ఉంచినటువంటి భారాన్ని చేత పట్టుకొని 2 నిమిషాలు వాళ్ళతో మాట్లాడాను. వారిలో దేవుని కోసము ఎంత తపనుందో నాకు అర్థమైంది. నన్ను పిలిచేటప్పుడు వారు దేవుని కోసము ఎంత కసిగా బ్రతుకుతున్నారో ఒక సేవకునిగా నేను గమనించగలిగా. ఇంత చిన్న వయసులో మీ సేవకులు, మీ సేవకురాలి కోసం అండగా నిలబడగలుగుతున్నారా? అమ్మా, యూదుల కోసం ఎస్తేరు నిలబడింది. మొర్దుకై అన్నాడు, అమ్మా యూదుల కోసం నువ్వు నిలబడకపోయినా పర్లేదు, ఒకవేళ నువ్వు నిలబడకపోయినా దేవుడు వేరే వాళ్ళని లేపుకుంటాడు. నువ్వు నిలబడితేనే అక్కడ కార్యం జరుగుతుంది అనేది లేదు. దేవుని బిడ్డలను దేవుడు ఏ విధంగా అయినా లేపుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు నీ సేవకుడు కిరణ్ మోజెస్ ఏంజెల్ చెల్లెమ్మకు అండగా మీరు నిలబడగలుగుతున్నారా? ఈ పరిచర్యకు అండగా నిలబడుతున్నారా? అమ్మా, సేవకుడికి కన్నీళ్ళు వస్తే, సేవకురాలికి కన్నీళ్ళు వస్తే కన్నీళ్లు తుడిచే సంఘ బిడ్డలు కావాలి. సేవకుడికి గాయమైతే ఆయింట్మెంట్గా మారే సంఘ బిడ్డలుగా లెగాలి. హల్లెలూయా. పరిచర్య చాలా కష్టం అండి, చాలా కష్టం. చాలామంది ఈజీ అనుకుంటారు, కానీ ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు. కానీ ఆ శ్రమల్లో మాత్రం దేవుడు విడిచిపెట్టాడు. హల్లెలూయా.
ఏలియా వాగు దగ్గర ఉన్నాడు. ఏలియా, నీకు ఇక్కడ భోజనం కాదు, ఒక అమ్మ దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను చక్కని భోజనాన్ని ఏర్పాటు చేస్తాను. అక్కడ ఆ సారెపాతి విధవరాల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే తను ఒక అప్పము చేసుకుంది. అమ్మా, నాకు భోజనం పెడతావు అంటే, అయ్యా ఒక్కటే అప్పం ఉందంటే, ఆ అప్పం నాకు ఇచ్చేసాయి. హల్లెలూయా. ఉన్న ఒక్క అప్పం ఇచ్చేసింది. ఉన్న ఒక్క అప్పం ఇచ్చేయడం ద్వారా తన కుటుంబం అంతా దీవించబడ్డది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఏలియా కోసము ఆ బిడ్డను ఏర్పాటు చేశాడా? ఆ కుటుంబం కోసం ఏలియాని దైవ సేవకుడిని దేవుడు ఏర్పాటు చేశాడా? మీరు అవునన్నా కాదన్నా, ఏలియా గారి కోసము, ఆ దైవ సేవకుల కోసం ఆ తల్లిని దేవుడు ఏర్పాటు చేసిన విషయం వాస్తవం. ఆ తల్లి కుటుంబము దీవించబడడం కోసం ఏలియా గారిని దేవుడు నిలబెట్టడం వాస్తవం. హల్లెలూయా. సేవకుడికి మొదటి అప్పం ఇస్తేనే మన కుటుంబము దీవించబడుతుంది. ఆమేన్ అనండి. ప్రతి విషయంలో మొదటి అప్పము ఇచ్చే వారిని నా దేవుడు శీఘ్రముగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సేవకుడికి కష్టం వచ్చిందంటే, అయ్యా నీ కష్టాలలో నేనుంటా అని చెప్పగలిగే సంఘ బిడ్డలు లెగాలి. మందిరానికి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటారో, కానీ సేవకురాలికి అండగా నిలబడే బిడ్డలు దేవునికి కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి.